162 పాఠ సంఖ్య దయచేసి గమనించండి. 162 ఒకటో చరణము, రెండో చరణము, ఒకటి రెండు మూడు చివరి చరణం ఆడుకుంటామండి. 1 2 3 చివరి చరణం. 1 2 3 చివరి చరణం. మనం ఈ సమయంలో మనం ముందు జరిగి కూర్చుంటామండి. మీరు గమనించండి. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారం జ్ఞాపకములను విడచితిని సహవాసమును, జ్ఞాపకములను విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదా. ఆది విధమునా నీ మాటలను వినుటయే
ప్రియులారా, మధ్యాహ్న సమయంలో మనము బలలో పాల్పొందడానికి మరి మనమందరం కూడా ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. ఇప్పుడు మనము బలలో పాల్పొందే విషయంలో మనం ఒక గమనిక కలిగి ఉండాలి. నేను ఒక గొప్ప ప్రభుతో సహవాసం చేస్తున్నాను, ప్రభు యొక్క రక్తంలో పాలు పొందుతున్నాను అని. ఇప్పుడు మనకు అర్థం కానికి గొప్ప పెద్ద అధికారి మన మండలానికి కానీ జిల్లాకు కానీ అటువంటి అధికారితో మనం సహవాసం చేసినాం అనుకోండి, అసలు ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంతో మెలకు కలిగి ఉంటాం. అసలు ఆయన స్థానం పెద్దది, ఆయన స్థానం గొప్పది, ఆయన వాహనాలు, ఆయన పలుకుబడి అసలు ఎంత పెద్దదో అసలు చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి ఆరాధన వల్ల మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మన ప్రభు దయాళుడు, మన ప్రభు క్షమాపణ కలిగిన దేవుడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడైనటువంటి ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పొందుతూ ఉన్నాం. గొప్పవాడైనటువంటి ప్రభు యొక్క రక్తంలో మనము పాలు పొందుతూ ఉన్నాం. కాబట్టి పాలు పొందేటువంటి మనము మరి వాక్య వెలుగులో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభు దృష్టికి యోగ్యంగా బలలో పాలు పొందితే ఎంతో ప్రభు సంతోషిస్తాడు. 2 కొరింథీ 12:9. ఈ రెఫరెన్స్లో కొంచెం త్వరగా దీనికి ప్రయత్నం చేయండి. 2 కొరింథీ 12:9 మనం అందరం కలిసి చదువుకుంటామండి. 2 కొరింథీ 12:9 అందరం పేజీ నెంబర్ 166 అందరం కలిసి చదువుకుంటామండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. 10వ వచనం కూడా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. సండే స్కూల్ పరిచయం జరుగుతుంది ప్రభా. అక్కడ కూర్చున్నటువంటి ప్రతి సండే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సండే స్కూల్ టీచర్లు చెప్పే ప్రతి కథ, పాట, వాక్యము ఆ బిడ్డల హృదయాలను ముద్రింపచేయండి. ఆ సండే స్కూల్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మంచి పరిచయంగా సంఘం సిద్ధపరచని ప్రార్థిస్తుంది. వాక్య పరిచయం దయచేస్తుంది. యేసుక్రీస్తు వారి పరిస్థితుల్లో నామమును బట్టి ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఎవరన్నా సంతోషించాలంటే ఏదైనా పండగ పూట, ఏదైనా కొత్త బట్టలు, తర్వాత ఏదైనా బంధువుతో కలిసినప్పుడు, తర్వాత వివాహ సమయంలో ఏదైనా మంచి కార్యక్రమాలు సంతోషంగా ఉంటుంది. అయితే పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘంతో, ఎప్పుడు నేను సంతోషంగా ఉంటానంటే, ఓ కొరింథీ సంఘస్థులారా, నిందలు వచ్చినాయా ప్రభు నిమిత్తము నేను సంతోషిస్తా, ప్రభు నిమిత్తము నేను హింసలలో ఉన్నానా నేను సంతోషిస్తా, ప్రభు కొరకై ఉపద్రవంలో ఉన్నానా నేను సంతోషపడతా అని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నాడు. మరి శ్రమలలో కూడా సంతోషిస్తున్నాననే ఒక విషయం చెప్పాలంటే, ప్రభు నిమిత్తమై ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ హింస వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా కూడా నేను బలహీనుల సమయంలో కూడా నేను సంతోషిస్తా అని చెప్తున్నాడు. ఎందుకు భక్తుడు నేను సంతోషిస్తాను శ్రమలలో, దుఃఖంలో, బాధలో అంటే, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం మనం. 9వ వచనంలో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా సంతోషంగా అతిశయపడుదునని చెప్తున్నాడు. ఈ శ్రమలలో మనము అతిశయపడితే, ఈ శ్రమలలో మనం సంతోషపడితే క్రీస్తు మన మీద నిలిచి ఉంటాడంట. కింద రాయబడింది ఫుట్నోట్లో, నిలిచి ఉండు నిమిత్తము అనే దగ్గర ఒకటి ఉంది కదండి. ఆ ఒకటి దగ్గర చూడండి ఏముంది, నన్ను కప్పు నిమిత్తము. మనల్ని ఇప్పుడు ఆకాశం ఉంది, మన ఊరి మీద మేఘాలన్నీ కప్పుకున్నాయి అంటే వర్షం ఖచ్చితంగా పడుతుంది. మేఘాలు కమ్ముకున్నాయి. దేవుడు క్రీస్తు కూడా మనల్ని కమ్ముకోవాలంటే
ఏముండాలంటే శ్రమలు ఉండాలా. ఎక్కడైతే శ్రమలు కలిగిన అనుభవాలలో ఎవరైతే ఉంటారో వారిని ప్రభువు కమ్ముకునేవాడుగా ఉన్నాడు. వారి యందు నిలిచి ఉండేవాడుగా ఉన్నాడు ప్రభు. ఒక విషయం చెప్పాలంటే పౌలు గారు అదే చెప్తున్నారు. నేను శ్రమలలో, హింసలలో, ఉపద్రవాలలో, అన్ని నిందలలో, అన్ని విషయాల్లో నేను సంతోషపడతా, నేను అతిశయపడతా. ఎందుకంటే ఇటువంటి సమయంలోనే నా ప్రభు నన్ను కమ్ముకుంటాడు అని చెప్తున్నాడు. ప్రేమిన వాళ్ళ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, శ్రమలు అనేవి రాగానే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు ఈ శ్రమలు పెట్టినాడు, ఎందుకు మా కుటుంబాలను మా బిడ్డలను శ్రమలో పెట్టినాడు అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది అసలు మనం పుట్టింది శ్రమలు అనుభవించడానికి. యోబు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది, చదవండి ఆ మాట. యోబు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది, చూడండి ప్రియమైన వాళ్ళారా. 5వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. నిప్రవలు పైకి ఎగురున్నట్లు ఎందుకు పుట్టినామంటే మనము ఆ వచనం అందరం చదువుకున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. నిప్రవలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళందరూ కూడా శ్రమలు, ఈ శ్రమలు ఒక అనుభవంగా తీసుకోవాలి. మనం ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు, ఏ కృంగుదల పోవాల్సిన అవసరం లేదు. మనం నరుడు పుట్టిందే శ్రమానుభవం పుట్టి ఉన్నాడు. పౌలు గారు అది ధర్మశాస్త్రం అంతా తెలుసు పౌలు గారికి, కనుకనే పౌలు గారు సంతోషిస్తున్నారు శ్రమలలో. ఎందుకంటే నేను శ్రమలలో ఉన్నానంటే ప్రభు నన్ను కమ్ముకున్నాడని అర్థము అని పౌలు గారి యొక్క ఉద్దేశం. నేను నిందలలో ఉన్నానంటే ప్రభు నన్ను కమ్ముకొని ఉన్నాడని ఉద్దేశం. నేను అవమానాలలో ఉన్నానంటే ప్రభు నిమిత్తమై ప్రభు నన్ను కమ్ముకొనుచున్నాడని పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకొరకే చెప్తున్నాడు నేను సంతోషిస్తాను, నేను ఆనందపడతా శ్రమలలోని. ఈ శ్రమలు దేవుని ప్రజల విషయంలో కూడా శ్రమలు అనుబంధించేది కూడా ప్రభువే. 1 కొరింథీ 10:13 చదవండి. 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చాలాసార్లు మనకున్న శ్రమ, మన హృదయ సామర్థ్యం ఏందో, మన హృదయ శక్తి ఏందో ప్రభు తెలుసు. చదవండి అక్క. మనం సహించగలిగే దానికంటే ఎంతవరకు సహిస్తామో అంతవరకే ప్రభు అనుమతిస్తాడు మన జీవితంలో. శ్రమలు మనకు హృదయానికి మించి ఆయన అనుమతించాడు. ప్రభు నమ్మదగిన వాడు. ఎందుకు శ్రమ అనేటువంటి మార్గం కూడా మనం తీసుకుపోతున్నాడు ప్రభు అంటే, ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యాలను నడిపించుకుంటూ పోతున్నాడు. కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుని కార్యాలు ఇంకా అద్భుతంగా చూడాలి, వారు ప్రభు యొక్క మహత్యాన్ని ఇంకా అద్భుతంగా చూడాలి అని ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. మనం తన ప్రజలైనటువంటి మన విషయంలో, దేవుని ప్రజలమైన మన విషయంలో శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తారంటే ప్రభు యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో, ప్రభు ఎంత నమ్మకమైన వాడో, ప్రభు ఎంత దయాళుడో, ప్రభు ఎంత కనికరా స్వరూపుడో, ప్రభు మన దేవుడు ఎంత గొప్పతనం కలిగిన వాడో తెలుసుకోవడానికి కొరకై శ్రమ అనేటువంటి మార్గం గుండా మనల్ని నడిపించుకుంటూ పోతూ ఉంటాడు. ప్రేమిన వల్ల పౌలు గారు శ్రమలలో సంతోషపడుతున్నాడు, పౌలు గారు నిందలలో సంతోషపడుతున్నాడు, పౌలు గారు ప్రభు కొరకే వచ్చే ఉపద్రవాలలో సంతోషపడుతున్నాడు, పౌలు గారు ప్రభు నిమిత్తం వచ్చేటువంటి ఇబ్బందులలో సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాస్తవంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా అన్నిటిలో ప్రభు మనల్ని కమ్ముకొని ప్రభు యొక్క నమ్మకత్వాన్ని మనకు శ్రమలలో చూపిస్తా పోతా ఉన్నాడు ప్రభు. ప్రేమిన వాళ్ళరా, ఇది చాలా శ్రమలు అనేది చాలా అవసరం ఒక విశ్వాసికి. చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పంటలు వేసినారండి, వరి పంటలు, ఏదైనా శనక్కాయ పంటలు ఏదో వేసినారు. ఆ పంటలన్నీ కాపాడబడాలంటే ఈ జంతువుల బారి నుంచి, తోడేళ్ళ నుంచి, తర్వాత నక్కల నుంచి, తర్వాత ఏం చేయాలండి, ఒక చుట్టూ కంచె వేయాలి. ఆ కంచె వేడితో వేసుకుంటాం, మంచి నున్నని కర్రలతో వేసుకోం. ముళ్ళ కంచెలు, రేగి కంప, ఆ పారం కంప పుల్లలను తీసుకొచ్చి కంచె ఉంచుదాం. ముళ్ళ కంపలు. పంట కాపాడబడాలంటే ముళ్ళ కంచెలు అవసరము. ఎప్పుడైతే ముళ్ళ కంచె ఉంటుందో ఆ పొలం చుట్టూ ఆ పంట కాపాడబడుతుంది, అందులో సందేహం లేదు. మనం చూసే విషయాలు ఇవన్నీ. మన ఆత్మీయ జీవితంలో
ప్రభు యొక్క నమ్మకత్వాన్ని చూడాలంటే, మన బిడ్డల విషయంలో ప్రభు యొక్క నమ్మకత్వాన్ని చూడాలంటే, మన సంఘ ఆత్మీయ క్షేమం విషయంలో ప్రభు యొక్క నమ్మకత్వాన్ని చూడాలంటే, కొన్నిసార్లు ఆ శ్రమ అనేటువంటి మార్గం గుండా కొన్నిసార్లు ప్రభు మనల్ని నడిపించుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకు శ్రమ అంటే, ఈ శ్రమలో వచ్చి మనం సంతోషించాలి, ఏం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రభు వచ్చి మనల్ని ఆవరిస్తాడు అంతే. ప్రభు మన యందు కమ్ముకొని నిమిత్తమై, ప్రభు మన యందు ఆనుకొని నిమిత్తమై, ప్రభు మన యందు దృష్టి నిలుపున నిమిత్తమై శ్రమను మన జీవితంలో ప్రభు అనుమతిస్తూ ఉంటాడు. సాధారణంగా చేసే ప్రార్థన కంటే ఇప్పుడు పెద్దగా శ్రమ లేవనుకోండి, మనకు ఏదో సంఘ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనల కంటే శ్రమలలో చేసే ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. భక్తులు చెప్తున్నారు చూడండి, 121 కీర్తన 1వ వచనం చదవండి. 121 కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చూడండి, శ్రమలో ప్రార్థన. శ్రమలో ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాల. శ్రమలు రాగానే ఏం దేవుడు, ఏం మందిరము, ఏం సేవకులు, ఏం ప్రార్థన, ఏం సంఘ ప్రార్థన, ఏం ఉపవాస ప్రార్థన, ఏందయ్యా అసలు ఎన్ని శ్రమలా మాకు, ఇన్ని శ్రమలా, ఎందుకు శ్రమలు? అయితే వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబాలను ప్రభు కమ్ముకునే నిమిత్తమై శ్రమను దేవుడు అనుమతించినాడు. ప్రభు యొక్క నమ్మకత్వాన్ని మనపై రుజువు చూపించడానికి కొరకై శ్రమలు అనేటువంటి మార్గంలో మనల్ని నిలిపినాడు. ఈ శ్రమలలో మనం ప్రార్థన చేస్తే ఎట్లుంటుందంటే పరిస్థితి చూడండి. 1వ వచనం, 121 కీర్తన 1వ వచనం. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా చదవండి, క్షమించండి. 121 కీర్తన 121 కీర్తన 121 కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కనులు తెచ్చున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు. 121 కీర్తనలేమో శ్రమలో ప్రార్థన చేస్తే 121 కీర్తనలో ప్రభుపై మనం చేతులు ఎత్తితే ఈ శ్రమలలో మనల్ని దేవుడు ఎట్లా చూస్తాడంటే 2వ వచనంలో 3వ వచనంలో ఉంది, ఆయన నీ పాదము తొట్టిలో నీయుడు. 7వ వచనంలో ఏ అపాయము రాకుండా ఆయన కాపాడుతావు. శ్రమలలో చేసే ప్రార్థనలు ఎట్లుంటాయంటే మన కుటుంబాలకు, మన బిడ్డల జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏ అపాయం రాకుండా కాపాడుతూ ఉంటాయి. శ్రమలలో ప్రార్థన చేస్తే సంతోషంతో అంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రమలో కలిగినప్పుడు వచ్చి మందిరంలో ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు, కానీ తక్కువగా ఉన్నారు. ఏం మందిరం రావడం లేదంటే ఏం చేయాలన్నా ఏదో అసలు ఏంది వీళ్ళతో తలకాల ఈ సమస్య ఆ సమస్య. అయితే కీర్తనకారులు భక్తులు చెప్తున్నారు, శ్రమలో దేవునిటికి వచ్చి ఆయన పాదముల దగ్గర సాగిలో పడి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థిస్తే మన ప్రభు నమ్మకమైన వాడుగా ఉంటాడు. మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాలను, మన ఆత్మీయ జీవితాలను ఆయన ఎప్పుడు కూడా తొట్టిలో నేడు. ఆయన ఎప్పుడు తొట్టిలో లేడు. ఆయన ఎప్పుడు కూడా అపాయంలో చిక్కుకోనేడు. ఆయన అపాయం నుంచి తప్పించేటువంటి వాడుగా ఉంటాడు. ఎటువంటి ప్రార్థన అంటే శ్రమలో ప్రార్థన. హిజ్కియా రాజుకు శ్రమ వచ్చింది. ఏం శ్రమ అంటే సన్హెరీబ్ అనేటువంటి ఒక రాజు వచ్చినాడు యుద్ధానికి. ఎంత అవమానం చేస్తున్నాడంటే హిజ్కియా రాజును ఎంతో అవమానపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం చదవండి. హిజ్కియా రాజు కూడా శ్రమ వచ్చింది. ఆ హిజ్కియా రాజు ఎంత దేవుని విషయంలో నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. మరి హిజ్కియా రాజు కూడా శ్రమ వచ్చింది. పెద్ద పెద్ద పరిశుద్ధులకు, పెద్ద పెద్ద ప్రార్థనా పరులకు, పెద్ద పెద్ద దేవుని చేత పిలువబడిన వారి ప్రవక్తలకు, విశ్వాసులందరికీ శ్రమలు వచ్చినాయి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. గోనెపట్ట కట్టుకున్న వారై ఈ దినము ఆ శ్రమయు ఆ శిక్షయు సారము. హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా శ్రమ కలిగిన దినం అయ్యా ఇది, అయ్యా శిక్ష వచ్చినట్టుగా ఉందయ్యా ఈ దినము అని. కారణం ఏంటంటే శత్రువు ఎగతాళి చేస్తున్నాడు. హిజ్కియా రాజు దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఎగతాళి చేస్తున్నాడు. ఎంతోమంది రాజులను నేను జయించినాను, మీ హిజ్కియా రాజు మిమ్మల్ని కాపాడుతుంది అనుకుంటున్నారా?
ఈ హిజ్కియా రాజు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారా? ఎంతోమందిని జయించిన వారి దేవతలు దేవుళ్ళు ఏం చేయలేకపోయినాయి. మీరు హిజ్కియాని ఎందుకు నమ్ముకుంటారో? నమ్ముకోవద్దు మీరు హిజ్కియాను అని. అయితే హిజ్కియా ఒకటే ప్రార్థన చేసాం, అయ్యా ఇది శ్రమ దినం అయ్యా, ఇది శిక్షా దినం అయ్యా ప్రార్థన చేసాం. ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. తర్వాత 37వ అధ్యాయం 10వ వచనం, ఏషియా 37:10. యూదా రాజు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము నీవు నమ్ముకొని నీ దేవుని చేత. చూడండి ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నారు హిజ్కియా రాజును. హిజ్కియా రాజా, నువ్వు నమ్ముకున్న దేవుని చేత నువ్వు ఎందుకు మోసపోతావు అని చెప్తున్నాడు. తర్వాత కింద 11వ వచనంలో, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నువ్వు మాత్రం తప్పించుకుంటావా? వారి దేవతలు వారి దేవుళ్ళు వాళ్ళనేం రక్షించలేకపోయినాయి, అయితే నువ్వు మాత్రం తప్పించుకుంటావా? మీ తర్వాత కింద తర్వాత 14వ వచనంలో చదవండక చదివి యెహోవా మందిరానికి పోయి విప్పి పరిచి అద్భుతమైన ప్రార్థన. ఈ 16వ వచనంలో ఎటువంటి ప్రార్థన అంటే ప్రేమిన వాళ్ళ శ్రమలు వచ్చినాయి. ఎటువంటి ప్రార్థన అంటే మొట్టమొదటిగా హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చదవండి 16వ వచనం, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్నా. చాలక ఇది మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క స్థానం ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయము, దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. చదవండి అక్క. భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ. చాలక ఇది రెండో విషయం ఏంటంటే దేవుని శక్తి ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా దేవుని గొప్పదనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. చదవండి అక్క. లోకముందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. మూడవది ఏంటండి, దేవుని గొప్పదనం ఎంతో గొప్పదో జ్ఞాపకం చేస్తూ మొదటిగా దేవుని స్థానాన్ని ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా దేవుని శక్తిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా దేవుని యొక్క గొప్పదనం గురించి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నాలుగోది చూడండి 20వ వచనంలో, యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడని యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మను రక్షించుము. ఇదేంటంటే నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు ఆధారము, నీ వైపే చేతులు ఎత్తుతున్నాము, నువ్వే మమ్మల్ని రక్షించాలి, రక్షించే దేవుడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వల్ల మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా కూడా దేవుని స్థానాన్ని, దేవుని శక్తిని, దేవుని యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ అప్పుడు మన అక్కర్లు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ప్రభు సంతోషపడతాడు, ప్రభు ఎంతో ఆనందపడతాడు. హిజ్కియా రాజు కూడా శ్రమలలో అవమానాల్లో ఇంత ఏలా చేస్తారు. హిజ్కియా రాజా, నువ్వు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? మోసపోవద్దని చెప్తున్నాడు. అక్కడ హిజ్కియా రాజు దగ్గర ఉన్న ప్రజలతో హిజ్కియా రాజును నమ్ముకోవద్దయ్యా అని చెప్తున్నాడు. ఇవన్నీ చూసి హిజ్కియా రాజు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా శ్రమ వచ్చింది, అయ్యా మా జీవితంలో శిక్ష వచ్చినట్టు దినం అయ్యా అని చెప్పాడు. ప్రేమిన వాళ్ళారా, ఈ శ్రమ వచ్చినప్పుడు మనము భయపడవద్దు, శ్రమలు వచ్చినప్పుడు మనము నిరుత్సాహానికి గురి కావద్దు. అందుకొరికే పౌలు గారు రోమీ సంఘానికి ఒక మాట రాశారు. రోమీలు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, రోమా 5:4 చదవండి. రోమా 5:4, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును ఒక అతిశయపడాలి. మనం శ్రమ రాగానే కృంగదల గురిపోతాము. అయితే పౌలు గారు చెప్తున్నారు, కొరింథీ సంఘంతోనైనా రోమా సంఘంతోనైనా శ్రమల యందు అతిశయపడాలయ్యా. ఎందుకు అతిశయపడాలా? ప్రభు మనల్ని కమ్ముకుంటున్నాడయ్యా, ప్రభు మనల్ని కమ్ముకుంటున్నాడు. ప్రభు మన కుటుంబాలను ఆవరించడానికి శ్రమలు వచ్చినాయి, మనకు ప్రభు మన సంఘాన్ని ఆవరించడానికి శ్రమలు వచ్చినాయి. ప్రభు మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ప్రభు మనల్ని ఆవరించడానికి కొరకే ఈ శ్రమలు వచ్చినాయని సంతోషపడాలంట, మనం అతిశయపడాలంట.
హిజ్కియారాజు ఒకటే ప్రార్థన చేసాడు. ప్రార్థన చేయగానే ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. శత్రువు హతమైపోయినాడు. శత్రువు హతమైపోయినాడు. ప్రేమిన ఎట్లా హతమైపోయినాడు చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనం. యెషయా గ్రంథం 37:36. అంతటా యెహోవా దూత బయలుదేరి దండుపేటలో ఆ మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ ఏం యుద్ధం ఏం చేయలేదు హిజ్కియారాజు. కేవలం ఒక లెటర్ రాసినారు హిజ్కియారాజుకు. ఏం లెటర్ అంటే, హిజ్కియారాజులా ఎందుకయ్యా దేవుని నమ్ముకొని మోసపోవద్దు ఎందుకు ఊరి కానీ కొన్ని లెటర్ రాసినారు. ఆ లెటర్ దేవుని మందిరంలోకి వచ్చి పరిచి అందరి ఎదుట ఆ లెటర్ ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేసినాడు. ప్రేమిన వాళ్ళారా, దేవుని విషయమై అవమానాలు వచ్చినా, దేవుని విషయమై నిందలు వచ్చినా, ప్రభు విషయమై హింసలు వచ్చినా, ప్రభు విషయమై ఉపద్రవాలు వచ్చినా ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడకూడదు. కారణం ఎందుకంటే ఇంకా సంతోషించాలంట. దేవుడు మమ్మల్ని కమ్ముకోవడానికి ఈ శ్రమను తెచ్చినాడు. దేవుడు మనల్ని ఆవరించడానికి, ప్రభు మన కుటుంబాలను కమ్ముకోవడానికి ముందుగా శ్రమలను పంపించడు, శ్రమలను అనుభవించడు మన జీవితంలో. నిజంగా తన ప్రజలైనటువంటి వారి విషయంలో ప్రభు యొక్క ఉద్దేశం ఒకటే, ఏంటంటే నా నమ్మకత్వాన్ని నా బిడ్డలు చూడాలి. అంతకుమించి ఏం కోరుకోడు ప్రభు. నేను ఎంత నమ్మకమైన ప్రభువునో, నేను వారి పట్ల ఎంత దయగలిగిన వాడునో, వారిని ఎంత కరుణించేవాడునో, వారిని ఎంత క్షమించేవాడునో, నా గొప్పతనాన్ని, నా యొక్క నమ్మకత్వాన్ని నా ప్రజలు చూడాలి అని ప్రభు కోరుకుంటాడు. చూడాలంటే ఏం చేయాలంటే ముందుగా శ్రమలను అనుమతిస్తాడు ప్రభు మన జీవితంలో. పౌలు గారి జీవితంలో అదేనండి. ఎంత శ్రమలలో పోయినాడో పౌలు గారు శ్రమలలో వచ్చినటువంటి పదాలు ఇవన్నీ పత్రికలలో ఇప్పుడు మనకు ఆదరణ కలిగిస్తున్నాయి. మనకే కాదు, గొప్ప గొప్ప మిషనరీ వాళ్ళకి, దైవజనులకు ఎంతో ఆదరణ ఈ దినం ఇప్పటి వరకు కూడా మనకు ఆదరణ కలుగజేస్తూ ఉన్నాయి. శ్రమలో వచ్చేటువంటి ఆ పదాలు ప్రభు ఎంతో ఆనందం. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో హిజ్కియా ఏం యుద్ధం చేయలేదు, దేవుని దూతను పంపినాడు. అందరూ కలేబరాలంటే పడేవి. కారణం ఏంటంటే శ్రమలలో హిజ్కియారాజు ప్రభు వైపు చేతులు ఎత్తినాడు. శ్రమలలో దేవునింటికి వచ్చి ఆయన సన్నిధిలో వారు పంపించిన ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేసినాడు. అయ్యా శ్రమదినం అయ్యా, అయ్యా శ్రమదినం అయ్యా అని ప్రార్థన చేసినాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. చాలాసార్లు కృంగిపోతాం, ఎంతో కృంగిపోతాం. దేని యొక్క వాక్యం చెబుతుంది, చదవండి. 2 కొరింథీ 12:9. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును. చదవండి అక్క. క్రీస్తు ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాల ప్రియమైన వాళ్ళ. క్రీస్తు శక్తి, చదవండి అక్క. క్రీస్తు శక్తి నా మీద నిలిచి అనగా కింద రాయబడింది, కమ్ముకోను నిమిత్తము నేను అతిశయపడతా, నేను సంతోషపడతా శ్రమలలో. ప్రభు నన్ను కమ్ముకుంటే నాకేం కావాలి? ప్రభు నా కుటుంబాలను కమ్ముకుంటే నాకేం కావాలి? నా బిడ్డలను ప్రభు కమ్ముకుంటా అంటే నాకేం కాలయా ఈ శ్రమలలో? ప్రియమైన వాళ్ళారా, హిజ్కియారాజు విజయం పొందినాడు. దేవుడే ఆ విజయాన్ని ఇచ్చినాడు. శత్రువు చేసే ఆలోచనలన్నీ కూడా, శత్రువు చేసే కుయుక్తులన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకొరకే శత్రువు గురించి దేవుడు ఒక మాట రాసినాడు హిజ్కియా గ్రంథం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనం. 37:22. అతని గూర్చి ఏదనగా చాలు ప్రభు నిమిత్తమై మనల్ని ఎవరైనా అపహసిస్తున్నారా ప్రభు చూస్తాడు. తర్వాత 23వ వచనంలో తిరస్కరిస్తారు, దూషించింది చలక. ప్రియమైన ప్రభు నిమిత్తమై మనం ప్రభు నిమిత్తమై తగ్గించుకొని బ్రతుకుతున్నప్పుడు
ప్రభు నిమిత్తమై మనం వినయం కలిగి బ్రతుకుతున్నప్పుడు దూషించేవారు ఉంటారు, మనల్ని తిరస్కరించేవారు ఉంటారు, మనల్ని నిందించేవారు ఉంటారు, మనపై నిందలు పెట్టేవారు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వీటిలోనే మనం సంతోషించాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. హిజ్కియా రాజు విషయంలో శత్రువు చేసినటువంటి ఆలోచనలు అన్నీ కూడా దేవుడు చూచినాడు. 28వ వచనంలో, యెషయా 37:28 చాలక ప్రభు నిమిత్తమై మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శత్రువు రంకెలు ఎద్దులు కదా రంకెలేసినట్టు రంకెలేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రభు చూస్తూ ఉంటాడు మన విషయంలో. అయితే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి శ్రమల్లో ప్రార్థన చేయాలి. మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు. మనం ప్రియమైన వాళ్ళరా, ఈ శ్రమలలో చేసే ప్రార్థనకు జవాబు ఉంది. ఈ శ్రమలలో నలిగిపోతున్న వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. 51 కీర్తన 15వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళరా. 51 కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టము, ప్రియమైన వాళ్ళరా, ఈ శ్రమలలో ఉన్నటువంటి వారి విషయంలో ప్రభు ఇచ్చే వాగ్దానం ఇది. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను విడిపించదను. ఇప్పుడు ప్రభువును మహిమపరిచేది ఎట్లా అంటే ఊరికనే వస్తుంది ప్రభువుకు మహిమ. మనం ప్రార్థన చేయగానే ప్రభా ఇదిగో ఇది కావాలంటే ప్రభు వెంటనే ఇచ్చడం అనుకోండి, అందులో దేవునికి మహిమ ఉండదు. శ్రమలలో ఉండాలా, ఆపదలో చిక్కుకోవాలా. మనం చూడండి, ఆపద రావాలా, మనం మొరపెట్టాలా, ప్రభు మనల్ని విడిపించాలా, చివరిగా ప్రభువుకు మహిమ రావాలా. అప్పుడు మహిమ ఉంటుంది ప్రభువుకు. అనేకులు చూడగలుగుతారు. మనం శ్రమలో ఉండేది ప్రజలు చూడాలి, మనము ఆపదలో ఉన్నది ప్రజలు చూడాలి. ప్రభు నిమిత్తమై ఏవైతే హింసలు ఉన్నాయో, ప్రభు నిమిత్తమై ఏవైతే నిందలు ఉన్నాయో, ప్రభు నిమిత్తమై ఏవైతే అవమానాలు ఉన్నాయో అవన్నీ మనం భరిస్తున్నట్టు ప్రజలు అనేకులు చూడాలి. అప్పుడు ప్రభువు మనల్ని అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనల్ని విడిపిస్తాడు. అప్పుడు ప్రభువుకు మహిమ ఉంటుంది. వీరు శ్రమలో ఉన్నప్పుడు వీరి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, వీరి దేవుడు విడిపించినారు, వీరి దేవుడు వీరిని విడిపించినాడు. వీరి దేవుడు గొప్పవాడు. ఇది ఎంతో మహిమ దేవునికి, ఇది ఎంతో గొప్ప మహిమ దేవునికి. దేవుని ప్రభు నామము ఎంతో ఘనపరచబడే విధానం ఇది. ప్రభు నామము మహిమపరచబడే విధానం ఇది. ప్రభు నామం మహిమపరచబడాలన్నా మన ద్వారానే, ప్రభు నామం అవమానపరచబడాలన్నా మన ద్వారానే. అంతే. ఇప్పుడు ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, శ్రమల్లో ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టము, ఆపద మొరపెట్టడము, మూడవదిగా విడిపించడము, ప్రభు మనల్ని విడిపించడము, నాలుగవదిగా ప్రభువుకు మహిమ. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదను. అప్పుడు మహిమ, దేవునికి మహిమ. ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమ కొరకు చేసుకుంటా పోతున్నాడు మన విషయంలో. అంతే. మన గొప్పతనం కొరకు కాదు, మన మహిమ కొరకు కాదు. దేవుడి ఉద్దేశం అంతా కూడా, ప్రభు ఉద్దేశం అంతా కూడా, బైబిల్ చెప్పే ఉద్దేశాలన్నీ కూడా ప్రభు మహిమార్థమై ప్రతిదీ జరగాలని కోరుకుంటాడు దేవుడు. అంతే. పౌలు గారు చెప్తున్నాడు, నేను శ్రమలలో అతిశయపడతా, నేను సంతోషపడతా అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఈ హిజ్కియా రాజు ఒక పాఠం మనకు ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, శత్రువు అవమానించినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసినాడు. చాలాసార్లు మన జీవితంలో దేవునికి దూరంగా ఉండి ఎంతో ఆత్మీయంగా లోకంలో ఉండి వచ్చేటువంటి శ్రమలు, బాధలు, ప్రతి పరిస్థితిని బట్టి మనం ఎంతో కృంగిపోతాం. మనం వాస్తవంగా దేవునికి దూరంగా ఉంటే. హిజ్కియా రాజు దేవునికి ఎప్పుడైతే దగ్గరికి వచ్చినాడో శత్రుపై విజయం పొందినాడు. ఏం యుద్ధం చేయలే, దేవుడే యుద్ధాన్ని జరిగించినాడు. ప్రియమైన వాళ్ళారా, బలలో పాలు పొంది మన జీవితంలో మనకు వచ్చిన శ్రమలను ఎక్కడ నిరుత్సాహపడకూడదు. మనకు వచ్చిన శ్రమలను ఎప్పుడు కూడా ఎట్టుండాలంటే మనము అతిశయపడుతుండాలా. ప్రభు నన్ను కమ్ముకున్నాడు, నాకేం భయం లేదు. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు, నాకేం భయం లేదు. పౌలు గారు సంతోషించిన అందుకొరకే పౌలు గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ప్రపంచం అంతా ఆయన రాసిన పత్రికలు చదువుకుంటున్నారు ఈ దినాన. ఎంతోమంది దైవ సేవకులు, విశ్వాసులు, ఎంతోమంది. కారణం ఏంటంటే శ్రమలలో రాయబడిన పత్రికలు ఇవన్నీ కూడా పౌలు గారి శ్రమలలో
రాయబడినటువంటి పత్రికలు ఇవన్నీ కూడా. ప్రియమైన వాళ్ళారా, మనం గనక పొరపాటున శ్రమలలో మనం గనక నిరుత్సాహపడినామనుకోండి, పనికి పోతామండి, నాటు అని పోతాం, కొత్తగా నాటు నేర్చుకుంటా ఉంటాం. ఏది అమ్మాయికి నాటు రాదే అంటే కొంచెం ఒక విధమైన మనసు కృంగుదల అయిపోతుంది. అందరికీ ఏం బాగా చేస్తున్నారు, నాకు రావడం లేదని. నిరుత్సాహపడినామనుకోండి, ఆ పని మనం నేర్చుకోలేం. ధైర్యంతో ముందుకు వెళ్ళినాపండి అనుకోండి, ప్రభు మనతో ఉంటాడు. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మాట ఉంది, చదవండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున చదవండి అక్క. శ్రమ దినమున నువ్వు కృంగినెడలా ఏమైతామంటే మనము ప్రభువు మనలను చేతగాని వారిగా ఉంచలేదు. శ్రమలకు భయపడి, ప్రభు నిమిత్తం వచ్చే నిందలకు భయపడి, ప్రభు నిమిత్తం వచ్చే ఉపద్రవాలకు భయపడి, ప్రభు నిమిత్తం వచ్చేటువంటి ఎన్నో శోధనలకు భయపడి, ప్రభుని విడిచిపెట్టి, ప్రభు మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రజల సవాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడానికి కాదు ప్రభు మనల్ని కొనుక్కున్నది. ప్రభు మన కొరకు ప్రాణం అర్పించింది. ప్రభు కొరకై ధైర్యంగా నిలబడి ఏ శ్రమ వచ్చినా ఒక నిరీక్షణ కలిగి మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, ఇది గొప్ప మంచి వాగ్దానం. సంతోషపడతాం మనం. అది కూడా బైబిల్లో రాయబడిన మాటే కదండి. ఇది కూడా బైబిల్లో రాయబడిన మాటే. శ్రమ దినమున నువ్వు కృంగినెడలా చేతగాని వాడవగదువు. అసలు ప్రభు నామానికి ఎంత అవమానం చూడండి. శ్రమలలో ప్రభుని విడిచిపెట్టకూడదు. ప్రభు నిమిత్తం వచ్చేటువంటి ప్రతి శోధనలో ఎక్కడ కూడా ప్రభుని విడిచిపెట్టకూడదు. మనం పుట్టిందే శ్రమ అనుభవానికి. భూమి చూడండి, ఏబు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఏబు గ్రంథం 5:7. నిప్రవలు పైకి ఎగురునట్లు నరులు. ఏందండి, ఇంకెందుకు బాధపడాలి? మనము శ్రమ అనుభవానికే పుట్టి ఉన్నాము, శ్రమలు అనుభవించడానికే పుట్టినామంట మనం. దేవుడే రాయించిన మాట ఇది. ఇంకా ఏదో శ్రమ వచ్చినప్పుడు ఏదో కొత్త వింతగా ఉంది మనకు అనుకోవద్దు. మనం ప్రభు శ్రమల గుండా పోయినాడు, కలవరి శిలువలో బలి అయినాడు, మన కొరకై సమాధి చేయబడిన తిరిగి లేచినాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. బంగారు వీధులు కలిగిన పట్టణంలో సూర్యుడు చంద్రుడు అక్కర లేకుండా ప్రభువే వెలుగుతా ఉన్నాడు. అటువంటి రాజ్యంలో మనం కూడా పాలిభాగస్థలం కావాలంటే శ్రమ అనే మార్గం కూడా మనం తప్పకుండా వెళ్ళాల్సిందే. అందులో సందేహం లేదు. శ్రమ దినమున సామెతలు 24:10. శ్రమ దినమున నువ్వు కృంగినెడలా నువ్వు చేతగాని వాడవగదువు. వాస్తవంగా శరీరంతో ఉన్నాం కనుక కృంగిపోతాం కొన్నిసార్లు, నిరుత్సాహపడతాం కొన్నిసార్లు. పెద్ద పెద్ద పరిస్థితులే నిరుత్సాహపడినారండి బైబిల్ గ్రంథంలో. యోనా గ్రంథంలో యోనా నిరుత్సాహపడినాడు. ఏమన్నాడంటే చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ శరీరంతో ఉన్నాం గనక కొన్నిసార్లు నిరుత్సాహం వస్తుంది. ఈ శరీరంతో ఉన్నాం గనక కొన్నిసార్లు కృంగుదలకు గురైపోతాం. యోనా, దేవుని చేత పిలువబడినటువంటి యోనా కూడా కృంగుదలకు గురైపోయినాడు, నిరుత్సాహానికి గురైపోయినాడు. ఒక మాట అంటా ఉన్నాడు, యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తనకు ఎండ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే. ప్రియమైన వాళ్ళారా, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి ఈ బ్రతికేదానికంటే చచ్చిపోయేది మేము అనుకుంటున్నాడు యోనా. మనమే కాదండి కృంగుదలకు గురయ్యేది, మనమే కాదు నిరుత్సాహానికి గురయ్యేది. యోనా లాంటి పెద్ద భక్తులు కూడా, ఆ భక్తుడు కూడా చచ్చిపోయేది మేలు అనుకుంటున్నాడు. మోషే, దైవజనుడైన మోషే కూడా నిరుత్సాహపడుతున్నాడు. ప్రభుతో ఒక మాట అన్నాడు, చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనం. ఈ శ్రమలు పెద్ద పెద్ద ప్రార్థనా పరులను, ఈ శ్రమలు పెద్ద పెద్ద పరిస్థితులను, ఈ శ్రమలు ప్రభు చేత పిలువబడిన వారిని కూడా కొన్నిసార్లు కృంగుదలకు గురి చేసి తీసుకుపోతూ ఉంటాయి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనం. సమస్త ప్రజలను వీళ్ళను మోయడానికి నా వలన కాదు,
అది నేను భరింపలేని భారము ఈ విధంగా నాకు చేయాలనుకుంటే దేవునితో చెప్తున్నాడు మోసే. అసలు అంత దైవజనుడు మోసే. అసలు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమనంటే మోసే కాడికి రావడం, మోసే ఐగుప్తులు మేము కీరకాయలు కాసరకాయలు బీరకాయలు అన్ని తింటా ఉన్న సమృద్ధిగా ఉన్నది పంట, మాకు మాంసం సమృద్ధిగా ఉన్నది, నీతో పాటు వచ్చినందుకు ఏంది మాకు ఆకలి అయితే మోసే దగ్గరకు పోతారు, దప్పికైతే మోసే దగ్గరకు పోతారు, శత్రువు ఎదురైతే మోసే దగ్గరకు పోతారు. వాళ్ళు ఏది వచ్చినా కూడా పోయి మోసే మీద పడతారు. ఏమనంటే రాళ్ళు తీసుకుని కొట్టడానికి రాళ్ళు తీసుకుంటారు మోసే. అసలు అంత శత్రువు చేతుల నుంచి తీసుకొచ్చిన దేవునిపై ఇశ్రాయేలు ప్రజలు కొంచెం కూడా నమ్మకం లేకుండా వచ్చినారు. అరే మనం కూడా దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతం చేస్తాడు కదా, దైవజనుడు మన పక్కన ఉన్నాడు కదా, ఈయన దైవజనుడు అనేటువంటి ఆలోచన లేదు వారి జీవితంలో. ఏమనంటే రాళ్ళు తీసుకుంటారు. అసలు చూడండి, ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి ఒక 4 పిల్లలు, ఒకడేమో చెప్తానే తల్లిదండ్రులు చెప్పంగానే చేస్తాడు, ఇంకొకరేమో నచ్చితే చేస్తాడు, నచ్చకుంటే చేయడు, విడిచిపెడతాడు. ఇంకా తల్లిదండ్రులు వాళ్ళపై నమ్మకం పెట్టుకోరు, వీడు ఈ పని చేస్తాడు, వీడి మనసు బాగుంటే చేస్తాడు లేదా చేయడు అని ఆయనకేం పని విడిచిపెడతాడు అని. అంటే నమ్మకత్వం లేని బిడ్డలు. మూడోవాడేమో చేస్తాడు కానీ చేయడు. 4వ చివరివాడు నమ్మకంగా ఉన్నట్టు ఉంటాడు, అపనమ్మకస్తుడుగా తయారైపోతాడు. చాలాసార్లు సంఘంలో, ఇంతమంది ఉన్న సంఘంలో కొన్నిసార్లు సేవకులు కూడా నిరుత్సాహపడతారు. సంఘంలో విధేయత చూపేటువంటి వారు ఉంటారు, సంఘంలో అవిధేయత చూపేవారు ఉంటారు. సంఘంలో వాక్యాన్ని బట్టి ప్రతిదీ సేవకునికి చెప్పి చేయాలి, ప్రతిదీ సేవకుని అనుమతితో చేయాలి, ప్రతిదీ సేవకునితో ప్రార్థన చేయించుకోవాలి. మాకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, సేవకునికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా ముందుకు పోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు. ఒక కుటుంబంలో ఇంత తల్లిదండ్రులు కోపడేవారు, కోపం ఉంటుంది పిల్లల విషయంలో, కోపపడని వారు ఎవరు ఉండరు. 1-2 ఉండేటువంటి కుటుంబంలో ఇంత కోపం, ఆవేశము, నిరుత్సాహం ఉంటే సేవకులు కూడా ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మోసే ఎంతో నిరుత్సాహపడినాడు. అయ్యా నువ్వు ఈ విధంగా చేయాలనుకుంటే నేను ఒక్క నీళ్ళను మోయలేను, నన్ను చంపేసి ఎందుకు ఊరికని ఏమన్నా అన్నాడు. ఈ ఎండకు తట్టుకోలేకన్నా చచ్చేది మేలనుకున్నాడు. సేవకులు పెద్ద దేవదూతలు ఏం కాదండి, దేవదూతలు ఏం కాదు, సేవకులు కూడా నరులే. అయితే మానవులం అందరం. అయితే విశ్వాసకి సేవకున్నాడు వ్యత్యాసం ఏంటంటే, విశ్వాస జీవితం అనేది ఏంటంటే పని చేసుకుంటూ దేవునికి నమ్మకంగా జీవించడం. సేవకుల పరిస్థితి ఏంటంటే సమస్తం విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం. ఈ రెండే వ్యత్యాసం. అందరూ సమానమే దేవుని దృష్టికి. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు చాలామంది అంటారు, ఎందుకు ఆ సేవకుడికి అంత కోపము, ఎందుకు ఆ సేవకుడు అంత నిరుత్సాహపడము, ఎందుకు ఆ సేవకుడు ప్రతిదాని కిందనా అంటే, దేవుని సేవకులు కోరుకునేది ఏంటంటే ప్రతిదీ వాక్యానుసారంగా క్రమంగా ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటారు. అంతకుమించి ఏం కోరుకోరు. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ప్రతి వారి జీవితంలో దేవుడు శ్రమను అనుమతిస్తూనే ఉంటాడు. అయితే ఈ శరీరంతో ఉన్నాం కనుక మనము మోసే లాంటి దైవజనులే నిరుత్సాహపడినారు, యోనా లాంటి దేవుని చేత పిలువబడిన వారి నిరుత్సాహపడినారు. మనం ఒక లెక్క ఈ శ్రమలకు పెద్ద పెద్ద పరిస్థితులను కృంగజేసినాయి శ్రమలు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో వచ్చే శ్రమల విషయంలో మనందరం కూడా ఏం చేయాలంటే కృంగిపోవద్దు. శ్రమ దినమున నువ్వు కృంగినెడలా నీవు చేతగాని వాడవద్దు. మనం కృంగిపోయినాం అనుకోండి, అపవాది సంతోషపడతాడు, అపవాది నవ్వుతాడు. అపవాదికి ఎప్పుడు కూడా మనం విజయాన్ని ఇవ్వకూడదు. శ్రమ వచ్చినా, ఆ తర్వాత ఉపద్రవం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ప్రభు నిమిత్తమై ఏమొచ్చినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని ఇంటిని విడిచిపెట్టకూడదు, దేవుని సేవకులతో సవాసం విడిచిపెట్టకూడదు. ఈ శ్రమలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క వాక్యానికి దూరం చేస్తాయి మనల్ని. ముఖ్యంగా దేవునితో ఉన్న సవాసాన్ని విడగొడతాయి ఈ శ్రమలు. అయితే ఒకటి గురి పెట్టుకోవాలి మనం. నేను పుట్టిందే శ్రమ అనుభవానికి పుట్టినా, నేను ఎందుకు నా ప్రభువుకు దూరం కావాలి? నేను పుట్టిందే శ్రమానికి పుట్టినా నా దేవుని మందిరానికి నేను ఎందుకు దూరం కావాలి? ఈ ఒక నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించాలి. ఈ శ్రమలు ఎందుకు వస్తాయంటే ప్రభు మనల్ని కమ్ముకోవడానికి. అంతే. శ్రమ ఉంది అంటే ప్రభు మనల్ని కమ్ముకుంటున్నాడని అర్థము, ప్రభు మన కుటుంబాలను కమ్ముకుంటున్నాడని అర్థము. ప్రియమైన వాళ్ళారా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలంలో పాల్పొంది మన జీవితంలో
ఏ శ్రమ వచ్చినా ప్రభు నిమిత్తమై ఎటువంటి నిరుత్సాహపరిచే పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా ఎక్కడ మనం కృంగిపోకూడదు, నిరుత్సాహానికి గురి కావద్దు. ఈ శ్రమలలో మనం కనుక ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మనల్ని నిలబెడతాడు, తొట్టిలనీయుడు. ఏ అపాయం రాకుండా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన అంతకంతకు వర్ధిల్ల చేసేటట్టు దేవుడు ఇంకా మన మార్గాలు సరళం చేస్తాడు ప్రభు. కీర్తనకారుల అనుభవాలు, శ్రమలలో ప్రార్థన చేసే అనుభవాలు చూడండి. 121 కీర్తన 1వ వచనం చదవండి. 121 కీర్తన 1వ వచనం. 121 కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. శ్రమల్లో ప్రార్థన చేస్తే ఆ ప్రభు మనకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 2వ వచనంలో ఆయన మనల్ని తొట్టిలనీయుడు. ఏం చేయడండి? తొట్టిలనీయుడు. ప్రియమైన వాళ్ళారా, యొక్క మధ్యాహ్న కాల ప్రభువులలో పాలు పొంది మనము ఒక నిరీక్షణ, నేను శ్రమలో ఉన్నానంటే ప్రభు నాకు నా ప్రార్థన వినడానికి ప్రభు నాకు దగ్గరికి వచ్చినాడు, ప్రభు నన్ను విడిపించడానికి దగ్గరికి వచ్చినాడు, ప్రభువుకు మహిమ రావాలని, నా ద్వారా ప్రభు మహిమ రావాలని నన్ను శ్రమలో ఉంచినాడు అనే ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఈ లోకంలో 91వ కీర్తనలో అద్భుతమైన మాట రాయబడినాయి. ఈ శ్రమలలో ఉన్న వారి గురించి ప్రభు ఇచ్చే వాగ్దానాలు ఇవన్నీ కూడా, ప్రభు ప్రోత్సాహపరిచే మాటలు ఇవన్నీ కూడా. 91వ కీర్తన 14వ వచనంలో చదవండి ప్రియమైన వాళ్ళారా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక ఏమన్నాడు? శ్రమలలో మనం ప్రార్థిస్తే కృంగిపోకుండా హిజ్కియా రాజును దేవుడు తప్పించినట్లుగా, హిజ్కియా రాజును దేవుడు విడిపించినట్టుగా మనల్ని కూడా తప్పిస్తాడు ప్రభు. చదువమ్మా. అతడు నా నామమును ఎరిగినవాడు గనక ఘనపరచెదను. 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను తనకు ఉత్తరం ఇచ్చేదను. ఏంటండి? ఎప్పుడు తోడుంటాడు ప్రభు? మనకు శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు మనకి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా ఇది శిక్ష వచ్చింది అయ్యా, శ్రమ దినం అయ్యా అని చెప్పాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దూతను పంపించి సనహెరీబు రాజుల విషయంలో ప్రేమిన విజయాన్ని ఇచ్చినాడు, శత్రుపై విజయాన్ని ఇచ్చినాడు దేవుడు. శ్రమ వచ్చిందని ఎప్పుడు కూడా మనం కుంగిపోవద్దు. అది ఏ విషయమైనా కానీ వెంటనే ప్రభు పాదాల చెంత చేరాల. మనం అంతే ప్రభు సన్నిధిలో మోకరించాలా, ప్రభు సన్నిధిలో మనం మోకరించుదాం, బలలో పాలు పొందుదాం. ఇది గొప్ప ఆశీర్వాదం మనకు. శ్రమలు ఉన్నాయని మనం ఎప్పుడు దుఃఖపడద్దు, ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, ఎప్పుడు కన్నీరు గార్చకూడదు. అయితే అతిశయపడాల మనం. పౌలు గారు రోమా సంఘంతో, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, నేను శ్రమల యందు అతిశయపడదాం మనం అని చెప్తున్నాడు. ఈ శ్రమలలో సంతోషిస్తా అని చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో. వారి జీవితాల్లో అనుభవంతో చెప్పిన మాటలు ప్రియమైన వాళ్ళారా. అయితే మనము శరీరంతో ఉన్నాం కనుక మోసే లాంటి, యోనా లాంటి పరిస్థితులే ఎంతో కృంగిపోయినారు. కొన్నిసార్లు మనం కృంగిపోవడం పెద్ద విషయమేం కాదు, కానీ ప్రభు వైపు మనం చేతులు ఎత్తినప్పుడు, ప్రభు పాదాల చెంత ఆయన సన్నిధిలో సాగిల పడినప్పుడు, శ్రమలలో ఆ శ్రమలలో మన ప్రభు తోడుగా ఉంటాడు. శ్రమలలో మన ప్రభు మనకు నమ్మకమైన ప్రభుగా ఉంటాడు. శ్రమలలోనే ప్రభు యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో మనకు ప్రభు చూపిస్తూ ఉంటాడు. ప్రేమిన వాళ్ళరా, ఒకవేళ ఈ శ్రమలు ఉన్నాయని ఒకవేళ ప్రభు బలకు దూరంగా ఉన్నామా? దూరంగా ఉండవద్దు. మనం ఒక తీర్మానం చేసుకొని ప్రభుతో, ప్రభు ఇక్కడ నుంచి శ్రమలలో నేను సంతోషించే వారిగా ఉంటా ప్రభు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా నీ ద్వారా విడిపించబడి నీ నామమును మహిమ కలిగే విధంగా నేను నీకు ప్రార్థన చేసుకుంటా ఉంటా ప్రభా. ఇక నుంచి నిరుత్సాహపడను ప్రభా, చేతగాని వారి వల్ల నేను ఉండను ప్రభా అని ఒక తీర్మానం చేసుకొని బలలో పాలు పొందుతాం. ఇది సంఘ క్షేమం కొరకై, మన బిడ్డల ఆత్మీయ క్షేమం కొరకై ఇది మనకెంతో మనం చేసుకునే తీర్మానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మోకరించుదాం, బలలో పాలు పొందుతాం. పాలు పొందుతాం. నేను మీకు